హాయ్ అండి. ఈరోజు ప్రశ్న చెట్టుకు కాయని కాయ కరకరలాడే కాయ ఏమిటా కాయ తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాంట్లో బట్టల సోప్ ముక్కలు అయితే మనకి మిగిలిపోతే పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక బౌల్లో వేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకొని 1 అవర్ పాటు అలా వాటర్లో ఉంచేసి తీసినట్లయితే చక్కగా కరిగి ఉంటుందండి. ఆ ముక్కలు ఆ వాటర్లో వేసేసామనుకోండి చక్కగా కరిగిపోతాయి కదా. తర్వాత ఒక కంఫర్ట్ ప్యాకెట్ దాంట్లో పోసేస్తే ఇలా మనం ఒక లిక్విడ్ లాగా తయారవుతుందండి. మనకు వాషింగ్ మెషిన్లో ఒక్కొక్కసారి లిక్విడ్ అయిపోయినప్పుడు భయపడకుండా చక్కగా ఇలా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. లిక్విడ్ అయిపోయినప్పుడు ఇలా వాషింగ్ మెషిన్లో చక్కగా వేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, ప్లాస్టర్ అయితే మన ఇంట్లో అందరూ ఇళ్లలో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ప్లాస్టర్ ఇలా యూజ్ చేసుకొని అక్కడ పక్కన పెడితే త్వరగా తీసుకోవడానికి రాదు కదండి. చివర్లన కొంచెం ఇలా మడుచుకొని అలా మడత పెట్టినట్టుగా ఇట్లా పెట్టినట్టయితే మనకి చక్కగా మళ్ళీ తీసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా కొంచెం చివర మలుచుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్యాస్ స్టవ్ ఒక్కొక్కసారి బటన్స్ దగ్గర బాగా డస్ట్ పేరుకొని అలా ఉంటుంది కదండి, మనం త్వరగా క్లీన్ చేసుకోలేము. ఇలా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాం కదా, కింద బటన్స్ దగ్గర బాగా డస్ట్ అనేది పేరుకుంటుంది. అలా డస్ట్ పేరుకున్నప్పుడు ట్యాబ్లెట్ సీట్ని అయిపోయింది ఒకటి తీసుకొని ఇలా చక్కగా తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. డస్ట్ అయితే చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇలా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 4, డెటాల్ కానీ మామూలుగా లైఫ్ బాయ్ కానీ మన హ్యాండ్ వాష్ చేసుకుంటానికి చిన్న సోపులు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అది ఏ సోప్ అయినా కూడా ఒకటి తీసుకొని ఇలా లవంగాలు అయితే ఒక 4-5 ఇలా తీసుకొని గుచ్చేసుకుంటే దానికి పిల్లలు స్టడీ చేసుకుంటూ ఉంటారు కదండి. స్టడీ చేసుకునే దగ్గర టేబుల్ మీద ఒకటి, బీరువా దగ్గర కానీ హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదండి. మంచి స్మెల్ వస్తుందండి, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. మీరే చూస్తారండి రిజల్ట్ అనేది. ఇలా ట్రై చేసి చూడండి, యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 5, నిమ్మబద్ద ఒకటి తీసుకొని నిమ్మబద్ద పిండేసిందైనా తీసుకోవచ్చండి. రసం లేనిది, రసం ఉన్నదైనా తీసుకోవచ్చు. దానిపైన కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి, అంటే సోడా ఉప్పు అండి, కుకింగ్ పౌడరు. అది కూడా ఒక చిటికెడు వేసేసుకొని మన సింక్ ట్యాపుల దగ్గర బాగా తెల్లగా మరకలు పడిపోతూ ఉంటాయి కదండి, దీని ద్వారా చక్కగా మనం క్లీనింగ్ చేసుకోవచ్చండి. చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా తెల్ల మరకలు అయితే పడుతూ ఉంటాయండి. మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఆ మరకలు పావు కదండి. ఇలా ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. ఇలాగ మనం నిమ్మబద్ద మీద కొంచెం సాల్ట్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కదండి, ఇలా మొత్తం కూడా తెల్లగా ఉన్న మరకల దగ్గర ఇలా అప్లై చేసి చక్కగా ఒక 1 మినిట్ వరకు అలా ఉంచేసి తర్వాత మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలా టైల్స్ మీద కూడా అక్కడక్కడ మరకలు అయితే ఉన్నాయి కదండి, ఇలా నిమ్మబద్ద మీద ఇలా సాల్ట్ వేసుకున్నాం కదా, ఇక్కడ కూడా మనం క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. మీ ముందే చూపిస్తున్నాను లైవ్లో, చూడండి ఎంత చక్కగా మెరిసిపోతుందో ట్యాప్ అయితే. ఇలా ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 5, ఇలాంటి పర్సులు కానీ అలానే బ్యాగులు కానీ పిల్లల పుస్తకాల బ్యాగ్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి, అవి ఒక్కొక్కసారి జిప్పులు ఫెయిల్ అయిపోయి గట్టిగా వస్తూ ఉంటాయి కదండి. అలా గట్టిగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మనం యూజ్ చేసుకునే యాజ్లిన్ ఉంటుంది కదండి, యాజ్లిన్ కొంచెం ఇలాగ జిప్పుల దగ్గర మనం ఇలా అప్లై చేసామనుకోండి చక్కగా స్మూత్గా ఉంటుంది. కాబట్టి మనం తీసుకుని వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. జిప్పు కూడా ఫెయిల్ అవ్వకుండా గట్టిగా లేకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 7, ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం పేస్ట్ వేసుకోవాలండి. ఏ పేస్ట్ అయినా పర్లేదు.
కొంచెం షాంపూ కూడా తీసుకోవాలండి. షాంపూ కూడా ఏదైనా పర్లేదు కొంచెం తీసుకొని మనం బట్టలకు పెట్టుకునే ఉజాల బ్లూ ఉంటుంది కదండి, ఆ బ్లూ కూడా కొంచెం వేసుకొని ఒక లోట వాటర్ వరకు పోసుకొని వాటర్లో ఇది మొత్తం కలిసేలాగా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ లిక్విడ్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి. ఇలా స్ప్రే బాటిల్లో పోసేసుకొని మన గ్యాస్ స్టవ్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా స్ప్రే చేసుకొని ఏదైనా ఒక క్లాత్ తీసేసుకొని ఆ క్లాత్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నామంటే చక్కగా క్లీన్ అయిపోతాయండి. రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోని ఈజీగా ఇలాగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ లిక్విడ్ అంత బాగా పనిచేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా అయితే లిక్విడ్ తయారు చేసుకున్నాం కదండి. ఈ లిక్విడ్ని స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. ఇలా స్ప్రే బాటిల్లో పోసేసుకొని మూత పెట్టుకొని ఇలా ఫ్లోర్ మీద కానీ మన గ్యాస్ స్టవ్ కానీ చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా ఫ్లోర్ మీద అయితే అప్పుడప్పుడు మరకలు అయితే పడుతూ ఉంటాయి కదండి, అక్కడ కూడా కొంచెం స్ప్రే చేసుకుని ఇలా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని క్లాత్తో ఇలాగ క్లీన్ చేసుకున్నామంటే చక్కగా క్లీన్ అయిపోతుంది. అలా గ్యాస్ స్టవ్ కూడా మనం వంట చేసిన తర్వాత ఒక్కొక్కసారి అలానే పనిలో పడిపోయి ఒక్కొక్కసారి క్లీన్ చేయం కదండి. అలాంటప్పుడు కూడా ఈ స్ప్రే చక్కగా ఈ లిక్విడ్ చాలా బాగా పనిచేస్తుందండి. కొంచెం స్ప్రే చేసేసుకొని ఇలా క్లాత్ పెట్టి తుడిచేసుకున్నాం అనుకోండి, టైం లేనప్పుడు చక్కగా క్లీన్ అయిపోతుంది. ఈ గ్యాస్ స్టవ్ దగ్గర కూడా బొద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న పురుగులు కూడా రాకుండా ఉంటాయండి. నైట్ గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఇలా క్లీన్ చేసుకోండి. మనకి చక్కగా బొద్దింకలు కానీ బల్లులు కానీ పురుగులు కానీ రాకుండా ఉంటాయండి. వీటి స్మెల్ కూడా వాటికి పడదండి, ఇలా పారిపోతాయి. అవి నైట్ అయితే మనం గిన్నెలు కడిగిన తర్వాత ఇలా స్ప్రే చేసుకుని చక్కగా క్లీన్ చేసుకోండి. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. చూసారా, గ్లాసెస్ కూడా మంచి షైనింగ్ వచ్చాయి, చక్కగా మెరుస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అలానే ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది కదండి, ఫ్రిడ్జ్ డోర్ కూడా మనం ఎలా పడితే అలాగా ఫింగర్స్తో ఇలా టచ్ చేస్తూ ఉంటాం కదండి. మనం కంగారులో ఇలా పట్టుకున్నప్పుడు మరకలు అయితే పడుతూ ఉంటాయి కదండి. ఇలా ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా లిక్విడ్ ప్రిపేర్ చేసుకొని ఇలా డోర్ను కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉన్న చైర్స్ కానీ మిర్రర్స్ కానీ అద్దాలు కానీ ఇవన్నీ కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. బాగా పనిచేస్తుంది ఈ క్లీనింగ్ పర్పస్గా చాలా ఉపయోగపడుతుందండి ఇది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. నేను లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫ్రిడ్జ్ అయితే మేము క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి, చక్కగా మెరిసిపోతుంది. టిప్ నెంబర్ 8, వాషింగ్ మెషిన్లో బట్టలు అయితే వేస్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి జీన్స్ ప్యాంట్స్ కానీ అలానే పిల్లల యూనిఫామ్స్ కానీ వేసినప్పుడు మురికి అయితే పోదు కదండి. అలాంటి టైంలో ఇలాంటి సిల్వర్ పాయిలు ట్యాబ్లెట్ సీట్లు అయితే ఉంటాయి కదండి, అలాంటివి చక్కగా తీసుకొని అక్కడొకటి వేసేసామనుకోండి మురికి త్వరగా పోతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, నిజంగా చెప్తున్నాను. ఎలాంటి ట్యాబ్లెట్ సిల్వర్ పాయిల్ ట్యాబ్లెట్ సీడ్స్ అయితే ఉంటాయి కదండి ఖాళీ అయిపోయినవి, అవి అక్కడొకటి వేసామనుకోండి డస్ట్ అనేది ఉండదు, దీనికి ఉన్నటువంటి మురికి కూడా మొత్తం పోతుందండి. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎలా వచ్చింది అనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతవరకు ప్రతి ఒక్క ప్రశ్నకి ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందండి. ప్లీజ్ అండి మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.